ఒకప్పుడు ఈతగాడి నోటి వెంట బూతులు ధారాళంగా వచ్చేవి. ఈతగాడి ఎవరిని పేరు పెట్టి పిలిచేవాడు కాదు, అది అధికార మదం అని అప్పట్లో అంతా అనుకునేవాడు. కానీ ప్రభుత్వం మారగానే ఈతగాడి మాటల్లో శాతంలో చాలా మార్పు వచ్చేసింది. బూతులే లేవు, అందరినీ పేర్లతో పిలవడమే కాదు, గారు అని గౌరవించడం కూడా గౌరవ వాచకం తగిలించి మరీ మాట్లాడుతూ ఉంటే జనం ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఎవరా మడిసి ఏమా కథ అనుకుంటున్నారా? అతడే పకోడీ కౌరులు చెప్పే బూతులు నాని అలియాస్ గోట్కా నాని. మరి అదే వైసీపీ మాజీ ఎమ్మెల్యే కొడాలి నాని గుండె ఆపరేషన్తో పాటు మెదడులో పేరుకుపోయిన బూతుల బ్లాకులు కూడా క్లియర్ చేశారో లేదంటే రెడ్ బుక్కి భయపడి సుస్సు పోసుకుంటూ గౌరవంగా మాట్లాడుతున్నాడో కనుక్కుందాం రండి. ఇదిగో మరి ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేసి అలాగే మనకి ఏకే న్యూస్ని ఎవరైతే సబ్స్క్రైబింగ్ చేసుకోలేదో కొంత చేసేసుకుని నన్ను ఎంకరేజ్మెంట్ చేసే పనిలో ఉండండి. మరి ఇదిగో ఛానల్కి మీడియా గొట్టాల ముందుకు వచ్చాడు కొడాలి నాని. ఏం చెప్తావో చెప్పవాయ్, సబ్జెక్ట్ ఏంటి ముందు అది చెప్పు. డిఎస్సి అక్రమాల్లో 16,000 పైన పోస్టులు ఇచ్చారు. దాంట్లో అన్నీ కూడా అక్రమం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెవట్ల 3% స్పోర్ట్స్ కోటా అని చెప్పి ఇచ్చారు. 3% అంటే 16,000లో దాదాపు 480 పైన ఉద్యోగాలు స్పోర్ట్స్ కోటా. ఈ స్పోర్ట్స్ కోటాలో జనరల్గా డిఎస్సి ఎగ్జామ్ ఇప్పుడు ఎమ్మెల్యేగా నేను పోటీ చేస్తే నాకు వెనకల్లో ఓటేస్తే నేను ఎమ్మెల్యే అవ్వచ్చు అవ్వకపోవచ్చు. అలా కాదు, వాళ్ళే ఎమ్మెల్యేగా ఎలక్ట్ చేసేస్తారు ఫస్ట్. ఆ తర్వాత నాకు 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ లోపు నేను పోటీ చేసి ఎమ్మెల్యేకి గెలవాలి. ఎగ్జామ్ రాయవసరంలా, సేమ్ టైం దానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ బీఈడీ కూడా చదువు అవసరంలా. ఇంటర్మీడియట్ 10th క్లాస్ చదివినాక మనకు ఉద్యోగం ఇచ్చేస్తారు. ఉద్యోగం ఇచ్చేసినాక మనకు ఒక 5 సంవత్సరాలు టైం ఇస్తారు. ఈ 5 సంవత్సరాల్లో మనం బీఈడీ కంప్లీట్ చేయటం, ఈ దానికి ఏ అర్హత అయితే ఉంటుందో ఆ అర్హత అన్ని కూడా పూర్తి చేయాలి. ఓట్కా రాజా 3 కలాసు 30 సార్లు తప్పునోడివి నువ్వు డిఎస్సి గురించి మాట్లాడడం ఏంది అంట. డిఎస్సి అంటే అబ్రివేషన్ తెలుసా నీకు? పొట్టకొస్తే అక్షరం ముక్క రాదు, నీకెందుకు చెప్పు ఈ సబ్జెక్టు. నీ బీఈడీ అంటే ఏంటో తెలుసా? ఇంటర్ తర్వాత బీఈడీ చెయ్యరు, బూతులు నాని డిగ్రీ చెయ్యాలి. అయినా నీకు ఈ సబ్జెక్ట్ ఇచ్చిన ఆ సాధ్యలు నానాలి. రేపులు మర్డర్లు దొమ్మిల మీద యథేచ్ఛగా మాట్లాడగలిగే నీకు ఈ టాపిక్ ఇద్దే అట్టాగా చెప్పు. హైవేల మీద లారీల స్పీడు, ఎక్కడెంత డీజిల్ కొట్టించాలి, పంచర్లు వేయించాలి, జాకీలతో టైర్లు ఎలా లేపాలి అనేవి నీ తాలూకా రియల్ టైం సబ్జెక్టులు కదా క్లీనర్ రాజా. మరి అవి వదిలేసి ఎమ్మెల్యే సీటుకి డిఎస్సిలో కోటాకి లింక్ ఎడతావేటి? ఓ వైపు డిఎస్సి పేపర్ లీక్ అయిందని మీ వాళ్ళంతా కాట్ల కుక్కలా గారితో ఉంటే నువ్వేంది 3% మాత్రమే అవినీతి జరిగిందంటా ఉన్నావు. జగన్కి తెలిస్తే ఇక నీ పని అంతే, చూసుకుని మాట్లాడు. ఇప్పుడు నేను ఎమ్మెల్యేగా నన్ను ఎలర్ట్ చేసేస్తాను. నేను 5 సంవత్సరాలు నాకు టైం ఇస్తే నా టైం అయిపోయే లోపు నేను అప్పుడు నామినేషన్ వేసుకోవటం, మీ దగ్గర అందరి దగ్గరికి రావటం, నాకు ఓటేయమని చెప్పి అడగటం, ఈ కార్యక్రమం అంతా ఆ తర్వాత చేయాలి. ఇప్పుడు లోకేష్ గారి నాయకత్వంలో ఉన్నటువంటి ఈ విద్యాశాఖ డిఎస్సి ఎగ్జామ్స్ కనీసం బీఈడీ ఎగ్జామ్ రాయకుండా వాళ్ళకి సర్టిఫికేట్ లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. అదేవిధంగా డిఎస్సి రాయని వాళ్ళకి కూడా ఉద్యోగం ఇచ్చారు. దానికి కారణం ఏంటంటే డిఎస్సి ఎగ్జామ్ రాయనాడికి డిఎస్సిలో ఉద్యోగం ఇస్తారు. ఎందుకు అంటే స్పోర్ట్స్ కోటాలో ఎవడో లేడు రాసినాడు కాబట్టి ఎవడో ఒకరిని ఎత్తుక్కొచ్చి మేమే ఇచ్చామని అడుగుతున్నారు. ఎవరిని ఎత్తుక్కొచ్చారంటే స్పోర్ట్స్ కోటా అంటే ఏంటి, పేకాట. ఎందుకంటే ఇంకే ఆట ఆడినాడు లేరు వీళ్ళకి, కాబట్టి ఆ పేకాటను కూడా కలిపేసి బ్రిడ్జ్ గేమ్ దాంట్లో ఇచ్చేశారు. చాస్ నోర్మియాస్, బ్రిడ్జ్ గేమ్ అంటే నువ్వు క్యాజినోలో ఆడించిన 3 ముక్కలాట కాదు పేరుని, అదొక మైండ్ గేమ్. చెస్ అనే ఆట ఉందో తెలుసా నీకు? అసలు అదేనయ్యా శాతరంగం ఆట లాంటిదే ఇది కూడాను, ఇంటర్నేషనల్ గేమ్ అది. అయినా అందులో ఒక్కడికి కూడా పోస్టింగ్ ఇవ్వలేదని ఇస్తే చూపించాలని లోకేష్ సవాల్ ఇస్తే మీ తాడేపల్లి పిల్లి సైలెంట్గా ఉండి మీలాంటి వాళ్ళతో బహుబహు అనిపించడం ఏమైనా బాగుందా? తుప్పునాయుడు పప్పునాయుడు అని వాగే నీతో లోకేష్ గారు అనిపిస్తూ ఉన్నాడంటే ఇక్కడ మగాడ ఎవడరా పూచి? ఎవరు కాలం ఎప్పుడు ఒకేలాగా ఉండదు గోట్కానని ఒకప్పుడు తెగ వాగావు, ఇప్పుడేమో ప్యాంటు తడిసిపోతా ఉంది, డైపర్లు కొనుక్కో తప్పదు మరి.
నాకు కరెక్ట్గా గుర్తులేదు కానీ పంజాబ్ కానీ హర్యానాలో కానీ ఈ ప్రకాష్ సింగ్ బాదల్ అనుకుంటా ఆయన ముఖ్యమంత్రి, వాళ్ళ అబ్బాయి ఏమో హర్యానా వాళ్ళ అబ్బాయి ఏమో ఇట్లా విద్యాశాఖ మంత్రి. ఇద్దరు బాబు కొడుకులు ఇద్దరు కలిసి సేమ్ టీచర్ ఉద్యోగాలు అమ్మేసుకున్నారు. అరెస్ట్ చేశారు. 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది ఆయన ముఖ్యమంత్రి గారికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇదేం చిన్న కేసులు చిన్న వ్యవహారం కాదు, ఇది చాలా పెద్ద వ్యవహారం. ఎందుకంటే వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. బీఏడి చదవని వాళ్ళకే ఉద్యోగాలు ఇచ్చారు, డిఎస్సి ఎగ్జామ్ రాయని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అని చెప్పి వాళ్ళు ఎక్కడా కూడా ఒక ప్రైజ్ కూడా కొట్టని వాళ్ళకి, ఒక మెడల్ కూడా లేని వాళ్ళకి ఉద్యోగం ఇచ్చారు. ఇది రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయినటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు బొకాయించే కార్యక్రమం ఏంటంటే విలేకరులు, జర్నలిస్టులు కానీ జర్నలిస్టులు, మీడియా కానీ మీడియా. ఇప్పుడు ఈ ఉద్యోగాల్లాగానే కొన్ని మా దగ్గర ఉన్న డబ్బులతో పెట్టించుకున్నాం. వాళ్ళతో అసలు ఇక జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టించడం, దీని గురించి ఎవడన్నా మాడితే ఆడికి అవగాహన లేదని చెప్పడం, మేమే ప్రపంచ మేధావులని ఒక 4-5 సూటు బూటు వేసి బొఫున్ గాళ్ళని కూర్చోబెట్టి మనం తిట్టించడం. కొంచెం పాత వాసనలు వస్తా ఉన్నాయి. నోరు సంభాళించుకోకూడాలి, లేదంటే మళ్ళీ గుండెపోటు రాగా. అయినా మిమ్మల్ని మించిన బఫూన్ గాళ్ళు ఎవరున్నారు? మీ నాయకుడే పెద్ద జోకర్లా సోషల్ మీడియా ట్రోలర్స్కి ఆహారం అవుతూ ఉన్నాడు. నువ్వెంత? అయినా నీకు విషయం తెలుసా? కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు దాటినా నేను బొక్కలో వేయించలేదంటే నీ గుండెపోటే నేను కాపాడింది. ఇప్పుడు బాగానే వాగుతున్నావుగా, త్వరలో నీకు మ్యూజిక్ స్టార్ట్ అయిపోతులే. ఏ రాష్ట్రానికి ఎవరు సీఎంగా చేశారో కూడా నీకు తెలీదు, ఎందుకు ఊరికే వాగుతావు? ఆ కేసు వేరు, ఈ కేసు వేరు. ఇక్కడ కేసే లేదు. సాక్ష్యాధారాలు ఉంటే మీ పొన్నవోళ్ళతో కోర్టుకు వెళ్ళి పిల్లి ఫైల్ చేయండి. అది చేత కాకపోతే అక్రమాలు ఎక్కడ జరిగాయో డైరెక్ట్గా చేర్చుకు రండి. లోకేష్ ఛాలెంజ్ విసిరితే జగన్ ఎందుకు స్పందించడం అంటే శాతంది దొంగ ఆరోపణలని అర్థమవుతుంది. నీకు అర్థం అవట్లేదా? డిఎస్సి చదవనాడికి ఎలాగో అలాగే చుట్టూ బూట్ వేయగానే అటు మేధావి అయిపోతాడు. ఒకటికేం పంచి కట్టిస్తారు. రకరకాల గెటప్పుల్లో సాయంత్రం 7 గంటలకల్లా మొత్తం టీవీ థియేటర్లలో మొత్తం ఇక వాళ్ళే. ఒకడు బయటికి వెళ్తూ ఉంటాడు, వాడు లోపలికి వస్తూ ఉంటాడు. ఏమన్నా మీరు చెప్పండి అంటే ఏమన్నా అలా కాదండి, ఎలా అండి, ఇలా కాదండి, అలా అండి. కడుపుక అన్నం తింటున్నావా, గోట్కా మట్కా తింటున్నావా? మరి సాక్షి టీవీలో అంతా అపర మేధావులు ఉంటారా? అసలు సిసలు బఫూన్ గాళ్ళు అంతా ఉండేది అక్కడే, ఇంక్లూడింగ్ ఆ ఈశ్వర్గాడితో, ఆ శనీశ్వరుతో సహా. లేదంటే పెట్టండి డీజేలు, కొట్టండి సాపట్లు అంటూ ఎంత ఓవర్ చేసి దొరికిపోయాడో అందరూ చూశారు కదా. జాంకాయ గాళ్ళు అందరినీ మీ దగ్గర పెట్టుకుని ఎదుటి వాళ్ళ మీద రాళ్ళు వేసేస్తాయి అట్ట. అది సరే, జగన్ కి నిజంగా లోకేష్ తో ఇదే సబ్జెక్ట్ మీద చర్చించే దమ్ముందా? మనలో మన మాట నిజం చెప్పు. కావాలంటే నైట్ కి ఒక క్వార్టర్ పోయి ఇస్తాను, ఒరిజినల్ సేమ్ సరుకు. నువ్వు తాగే సీపు కాదయ్యో ఇక నీటం. జగన్మోహన్ రెడ్డి 3వ తరగతి చదివాడండి, లోకేష్ స్టాండ్ బర్డ్లో ఇరగదీసాడండి. జగన్మోహన్ రెడ్డి 3వ తరగతి చదివాడండి, లోకేష్ స్టాండ్ బర్డ్లో ఇరగదీసాడండి. బలేటూడు అయ్యా నాని, మందనగానే కబుక్కుని ఇట్ట నిజాలుగా అక్కేస్తా ఉన్నావు అంటే మరి నువ్వు మామూలుడు కాదు. సేమ సరుకు లొంగనోడు అసలు నికార్సైన తాగుబోతే కాదని చిన్నప్పుడు మా తాత చెప్పేవాడు. ఇప్పుడు నువ్వు జగన్ 3వ క్లాసే అంటున్నావు చూడు. అది వింటా ఉంటే తాగుబోతుల్లో నిజాయితీ ఉంటుందని అర్థమవుతూ ఉంది. జగన్ కూడా నీలాగే 3వ క్లాసా కొంపదీసి నీ క్లాస్మేట్ అయితే కాదు కదా? కాదులేవా, నువ్వెక్కడో సింపురు మోకం వేసుకుని మున్సిపల్ స్కూల్లో 3వ తరగతి ఎలగబెట్టి ఉంటావు. రాజకీయ నాయకుడు కొడుకు కదా, ఏదో పేపర్ లీక్ చేసి మంచి స్కూల్లో మీ బాస్ చదివి ఉంటాడు. ఇప్పుడు ఈ మొక్క జగన్ సీవ్ నడిపోతే మా అప్పేళ్ళకి అవినాశ్ విత్ గొడ్డలే డైరెక్ట్గా నీ బాత్రూంలోకి దిగిపోతాడు. చూసుకో మరి, చెప్పినంత వరకు చాలే కానీ కొడాలి. ఇదా వెళ్ళి గుట్కా పొట్టలో వేసుకో, చివరికి వచ్చేస్తుంది. అలవాటైన ప్రాణం కదా, పో ఆ పని మీద ఉండవా. అయిపోయి